ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు కోల్పోయినట్టే, మీకు పెన్షన్ రాదు, స్కీములన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి అంటున్నాడు. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ సప్లాన్ కింద కావచ్చు, ఎస్సీ సప్లాన్ కింద కావచ్చు, ఎస్టీ సప్లాన్ కింద కావచ్చు, లేదా రంజాన్ తోఫా కావచ్చు, మరో వెహికల్స్, ఒక మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ డిఫరెంట్ విద్యార్థులకు విద్యోన్నతి పథకం కింద ఫారిన్ విద్యకి ఫైనాన్సింగ్ కావచ్చు, ఏమైతే ఉన్నాయో సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేశాడో చాలా స్కీములను క్యాన్సిల్ చేసి కేవలం నవరత్నాలు, నాడు నేడు ఇన్ విద్య అండ్ వైద్యం ఈ 11కి మాత్రం 9 + 2 11కి మాత్రమే కన్ఫైన్ అయిపోయి, పూర్తిగా ఇంత డబ్బు ఎవరైనా పంచిపెట్టారా, మీ ఇంట్లో ఇంత డబ్బు ఎవరైనా పంచిపెట్టారా? ఆయన ఏమంటున్నాడు, మీ ఇంట్లో గతంలో సిన్స్ ఇండిపెండెన్స్ మీ ఇంట్లో ఇంత బెనిఫిట్ ఇవ్వడం జరిగిందా, మీకు మంచి జరుగుంటే అంటున్నాడు. మంచి జరగలేదనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు మీద స్కూటర్ వేసుకొని పోతే గతుకుల్లో పడితే ఒకవేళ చిన్న యాక్సిడెంట్లు అయితే గ్రామాల్లో, రూరల్ విలేజెస్లో బస్సులు లేనటువంటి ప్రాంతంలో ఆటోల్లో పోతుంటే ఆటోల్లో విపరీతమైన గుంతలుంటే, ఎటువంటి మౌలిక వస్తువులు లేనటువంటి ప్రాంతంలో ఆరోగ్యం కావచ్చు, పరిశుద్ధం కావచ్చు, ఈ రోడ్లలో ఆటోలో ప్రయాణించేటప్పుడు ఎంత స్ట్రెయిన్కి గురవుతున్నాడు, ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తద్వారా ప్రాణాలు పోతున్నాయి, తద్వారా ఆ ఆటోలో ఫ్యూయల్ కన్జంప్షన్ డీజిల్ కావచ్చు, డీజిల్ అనేది ఈ గుంతల రోడ్లలో పోవడం ద్వారా డీజిల్ ఎంత రేటు పడుతుంది, ఇవి కాకుండా కరెంటు ఛార్జీలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నిటి ద్వారా ఎంత కోల్పోతున్నాము, ఎంత ఇస్తున్నాడు, అతను ఇచ్చేదంతా నేను కోల్పోయిందంతా. ఇప్పుడు డబ్బు ఇవ్వడమే మంచి అనేదిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇన్ని మైనస్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు, దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు ఎవరు. 100% డబ్బు ఇస్తున్నాను, మీ మంచి జరిగింది అంటాడు. చెడు ఈ డబ్బు ఇవ్వడం ద్వారా మౌలిక వసతుల కల్పనలో లోపం ద్వారా, విద్యా వ్యవస్థలో లోపం ద్వారా, పారిశుద్ధ్య లోపం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ద్వారా ఎన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ప్లస్ ఈ మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ రోడ్లు బాగలేకపోవడం వల్ల ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది వాడికి, కరెంటు బిల్లుల నేపథ్యంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు నెలవారీ. ఇప్పుడు సంక్షేమం అనేది బేసిక్గా ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ కావడం కోసం ఉపయోగపడితే పర్వాలేదు, కానీ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటువంటి సంక్షేమం ఎవరికీ అవసరం లేదు వాస్తవంగా. ఆ వ్యక్తికి నువ్వు పంచిపెట్టింది నేను కొంత ఒప్పుకోనేమో, కౌంటర్ ఎందుకు చేయట్లేదు, ప్రతిపక్షాలు చాలా గట్టిగా కౌంటర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ 27 బయలుదేరితే దానికన్నా ఇంకొక 5 రోజుల ముందే